ఇందులో హీరో శివాజీ ఒక ఆనెస్ట్ పంచాయతీ సెక్రటరీగా మంచి పర్ఫార్మెన్స్‌నే అందించాడు. అలాగే తనకు వచ్చిన ఒక ఊహించని పరిస్థితి నుంచి ఒక సామాన్య భర్తగా, ఇంకా తండ్రిగా మంచి నటనను కనబరిచారు. అలాగే లయతో వచ్చిన కొన్ని కామెడీ సీన్స్ అయితేనేమి, కెమిస్ట్రీ సీన్స్ అయితేనేమి థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి. అలాగే మాస్టర్ రోహన్ తనకు ఉన్న లిమిటేషన్ స్క్రీన్ టైంలో మంచి ఫన్ని జనరేట్ చేశాడు. అలాగే కొన్ని సీన్స్‌లో లయ డీసెంట్ లుక్‌తో మంచి యాక్టింగు అందించింది. వీటితో పాటుగా సినిమాలో ఆలీపై కనిపించే ఒక చెక్ పాయింటు, కామెడీ సీన్స్ కూడా ఇందులో మెప్పిస్తాయి. ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే అది బలహీనమైన రైటింగ్ అనే చెప్పాలి. కథలో సరైన డెవలప్మెంట్ లేదు. అలాగే స్క్రీన్‌పై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అవసరం లేని అనేక సన్నివేశాలు మరియు పాత్రలు కథనాన్ని మరింత డల్‌గా మార్చేశాయి. అలాగే ఈ సినిమాలో ఉపయోగం లేని పాత్రలు చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే పాత్ర తన చుట్టూంతా డిజైన్ చేసిన సన్నివేశాలు ఏ మాత్రము పొంతన లేకుండా బోరింగ్‌గా అనిపిస్తుంది. పైగా అతని గ్యాంగ్ కూడా సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. ధనరాజ్ పాత్రను చాలా సాధారణంగా పరిచయం చేసి చివర్లో అతడి క్యారెక్టర్లోని చూపించిన సడన్ చేంజ్ అంత న్యాచురల్గా అనిపించదు. మరొక ప్రధాన లోపం ఏమిటంటే సినిమాలో ఒక సీరియస్ సిచ్యువేషన్లో అసలు సీరియస్ లాగే అనిపించదు. పాత్రలు చూస్తే ప్రవర్తన మాత్రం వాస్తవానికి దూరంగా ఉంటాయి. ఉదాహరణకు వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కూడా హీరోయిన్ పాత్ర అతిగా ఉత్సాహం ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. ఒక డార్క్ కామెడీ టెన్షన్ నుండే హాస్యం పుట్టాలి కానీ ఇక్కడ ఆ సీరియస్నెస్ లోపించి మరియు కామెడీ బలవంతంగా ఇరికించినట్లుగా ఉంటుంది. అలాగే ఆలీ ఎపిసోడ్ ప్రధాన కథకు ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం రన్ టైం పెంచడానికి పెట్టినట్టు ఉంటుంది. అలానే చాలా సన్నివేశాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అతికించినట్లుగా అనిపిస్తాయి. కథలో ఒక ఫ్లో ఉన్నట్టు అనిపించదు. ఈ సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదు. రజీన్ రాజ్ సంగీతం కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసని ఒక డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్గా ప్లాన్ చేశారు కానీ ఆకట్టుకునేందుకు ఎండ్ అవుతుంది. కానీ శివాజీ రోషన్లు కొన్ని సీన్స్లో హైను పెంచారు కానీ కథ కథనాల్లో మాత్రం కొత్తదనం పెద్దగా లేదు.